మన మిత్రులు బాలకృష్ణ గారి సినిమా ఎలా ఉంది అని ఎంక్వైరీలు ప్రారంభించారు. 15వ తారీఖు దాకా ఎందుకు ముందే చెప్పొచ్చు కదా. ఎస్, చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ చెప్పిన తర్వాత ఒక విషయాన్ని మనం చెప్పడంలో ఈ సినిమా వరకు అర్థం లేదనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనకు కనిపించిన మిత్రుడు డాకు మహారాజ్ గురించి ఒక కామెంట్ చేశాడు. నేను అయినా సరే చూసిన తర్వాతే చెప్తాము అనుకొని ఆ టీజర్ పెట్టడం జరిగింది. ఆ 50 సెకండ్లది సినిమా చూసాము, ఎలా ఉందనేది చెప్తానండి. ఎస్, సినిమా బాగుంది, అంటే నాకు నచ్చింది. అది జయాపజయాలతో సంబంధం లేదు, బాలకృష్ణ అభిమానుల్ని సంతృప్తిపరుస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతికి బాలకృష్ణ సినిమాలు ఎలా ఉంటాయి అనుకుంటారో దాదాపుగా ఆ అంచనాలను అందుకుంది. రన్ కూడా బాగానే వస్తుంది సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టిన ఒక 1:20 దాకా ఎంగేజ్ అయ్యాం బాగానే. అలానే కొంతమంది రివ్యూలు పెట్టినప్పుడు ఏం పెట్టారంటే ఇది మహేష్ బాబు కలేజా అని, ఇంకొన్ని సినిమాలని గుర్తు చేస్తుంది అని. నేను ఈ సినిమా ద్వారా ఏం తెలుసుకున్నానంటే తమను ఒరిజినల్గా ఇవ్వాలి ఏదైనా ట్యూన్ ఇస్తే. ఆ జైలర్లోనూ ఈ అనిరుద్ధ్ మ్యూజిక్ని కొద్దిగా ట్రిమ్ షఫుల్ చేసి అటు ఇటు ఆ బీజిఎం లాగా ఇచ్చేసి దానికి స్పీకర్లు పగులుతాయి, మీ తలకాయలు పగులుతాయి అంటే కుదరదు. మీకు కనీసం ₹1,00,00,000 ఇచ్చుంటారుగా కనీసం. అలాంటప్పుడు ఒరిజినల్ మ్యూజిక్ని ఇవ్వాల్సింది కదా. నువ్వు ఈరా అని అనేవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, సిగ్గుండాలి ఆ మాట నేను. మీరు కాపీ క్యాట్ లాగా మారటానికి కాదు కదా మీకు డబ్బులు ఇచ్చింది. పోనీ డబ్బులు ఇవ్వకుండా చెప్పుకుంటున్నారా? లేదు కదా. అయితే ఏంటంటే ఆ పాత సినిమాలు వాటి గురించి మర్చిపోయి ఏది మనం జైలర్ కానీ లేదంటే బీస్ట్ కానీ వీటికి ఒక థీమ్ మ్యూజిక్, మాస్టర్కి థీమ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ థీమ్ మ్యూజిక్ని బీజిఎంని అలా మర్చిపోయి చూస్తే దీనికి కొత్తగా ఉంది. అలానే బాలకృష్ణ గారికి డాకు మహారాజ్ అనే ఒక క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చినంత లేదు ఇందులో, కానీ స్టిల్ మేనేజ్ చేయగలరు. నాకు మొదటిసారిగా బాలకృష్ణ గారిలో వయసు మీద పడిన ఛాయలు కనిపించాయి. ఇన్నేళ్లలో 65 ఏళ్ళు దగ్గర పడ్డట్టున్నాయి. 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా మనం ఎప్పుడు 40లో ఉన్నట్టు 30లో ఉన్నట్టు ఉండాలంటే కుదరదు. దాన్ని కవర్ చేయడానికి ఆయన గడ్డం పెంచి ఉండాల్సింది కొద్దిగా. అంటే ఈ చీఫ్ ఇంజనీర్ సీతారాం క్యారెక్టర్లో ఉన్నప్పుడు నీట్ క్లీన్ షేవ్గా ఎందుకు కనిపిస్తారు అంటే అది యంగ్ క్యారెక్టర్గా చూపించడానికి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆ సినిమా ప్రకారం ప్రజెంట్లోకి వచ్చేసరికి కొద్దిగా గడ్డం పెంచి కనిపిస్తుంది. కానీ ఏంటంటే బాలకృష్ణ గారిలో వయసు మీద పడింది అనేది వాస్తవం. ఎవరికైనా సరే వయసుని జయించడం అనేది అసాధ్యం. ఈ సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను ఆయన ఉత్సాహాన్ని మనం అభినందించాలి. 65 ఏళ్ల వయసులో ఇప్పుడు యువతరం హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, టాల్ హీరోస్. ఆ టాల్ హీరోస్లో లేని చలాకిదనం ఆయనలో ఉంటుంది. ముందు అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సినిమాలు ఈ దబిడి బాలయ్య పెద్దగా ఏమీ ఎక్లాజం రాలా. బహుశా బయట జరిగిన నెగిటివిటీకి మన పల్నాడు జిల్లాల్లో రెచ్చిపోయి ఎల్లో గోల్లో చేస్తూ ఉండుంటారు నాకు తెలిసి. ఆ పాటని ట్రిమ్ చేసిన కథకొచ్చిన నష్టం లేదు. ఈ సినిమా వరకు గమనించినటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే పాటలు ఎక్కువ లేవు. బాలకృష్ణ గారు అంటే ఎక్స్పెక్ట్ చేసే పాటలు ఎక్కువ లేవు. మేబీ రేపు ఎల్లుండే ఏదైనా కలుపుతారు మళ్ళీ పండగ తర్వాత. అదృష్టం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్కి దీనికి కనీసం 7 రోజులు రన్ దక్కుతుంది, ఫుల్ రన్, అంటే ఆక్యుపెన్సీ పరంగా. సో ఆ బడ్జెట్ కానీ కలెక్షన్స్ పరంగా కానీ వాళ్ళు సేఫ్, ఇది నేను చెప్పగలను. మిగిలిన వాటి గురించి ఎందుకు చెప్పరు, మిగిలిన వాటి గురించి కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఒక నెంబరు బయట చెప్తున్నది వీళ్ళు అనౌన్స్ చేస్తుంది అంత తేడా ఉన్నప్పుడు దాని గురించి ఎవడైనా మాట్లాడుతుంది. అలానే ఈ డాకు మహారాజ్కి ఎంత కలెక్ట్ చేసింది, సింగిల్ డేలో ఫస్ట్ డేలో ఎంత వచ్చింది, థర్డ్ డేలో ఎంత వస్తుంది, ఇదంతా ప్రొడ్యూసర్లు పోస్ట్ చేసుకుంటారు. దాని గురించి విడిగా మాట్లాడుకుంటాం. మరి భారీ తేడా ఉంటే నిజంగా అంత వస్తుందా రాదా అని. కానీ ఏంటంటే బాలకృష్ణ గారి పైగా ఇందులో 3 హీరోయిన్లు ఉన్నారని చెప్తున్నారు కదా. ఒకళ్ళే హీరోయిన్ బాలకృష్ణ గారి పక్కన, ఇంకొక పాటలో నర్తించింది కాబట్టి ఆ అమ్మాయిని హీరోయిన్ అన్నారు. అలానే విక్రమ్ సినిమా తాలూకు ఛాయలు ఒక్కొక్క క్యారెక్టర్ని పోర్ట్రైట్ చేయటం, మన ముందు ప్రదర్శించడం, అవన్నీ ఏంటంటే అందులోంచి ఇన్స్పైర్ అయ్యి తీసినాయి. అందులో మొహమాటం ఉండేది చెప్పడానికి. బాలకృష్ణ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రెగ్యులర్ మాస్ బీట్స్ లేవు ఇందులో. డాకు మహారాజుని ఎలా తీసుంటాడు అనేది ముందు చెప్పి తర్వాత ఈ రివ్యూ చెప్తాం. కానీ ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి
పాజిటివ్ రన్ వస్తుంది, గ్యారంటీ అది నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చితే అందరికీ నచ్చుతుందా అని కాదు. మనం ఒక సినిమా గురించి విని ఇది ఇలా ఉండొచ్చు అనుకున్నప్పుడు కూడా అది మనల్ని ఎంగేజ్ చేయగలిగింది అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని ఫ్యాన్స్ని ఎందుకు రంజింపజేయదు? ఫ్యాన్స్కి నచ్చితే చాలు. బాలయ్య ఫ్యాన్స్కి సినిమా నచ్చినా చాలు, కనీసం 10 days రన్ వస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి జనాన్ని మెప్పించితే చాలు, ఇంకో 5 days రన్ వస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో 20 రోజులు రన్ వస్తే చాలు, సూపర్ హిట్ కింద లెక్క. ఆ లెక్కన సంక్రాంతికి ఫస్ట్ హిట్ డాకు మహారాజ్ అని నేనైతే చెప్తాను. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజం. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగాలేదు, లేదు సెకండ్ హాఫే బాగుంది ఇలా చెప్పడం కన్నా ఈ కథ ఓవరాల్గా ఏంటంటే మనం పాత సినిమాల్లాగా అనిపించినా కూడా ఏంటంటే ఎంగేజ్ చేయగలిగేది. అలానే ఇందులోని మార్కెటింగ్ సూత్రం ఏంటంటే బాబీ డియోల్ని తీసుకోవటము, చాలామంది క్యారెక్టర్లు మీరు ఎక్కడ వారికి చూసినా కూడా ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించిందే అనుకుంటారు. అలా మీరు ఇది హిందీలోనూ డబ్ చేస్తారు, మలయాళంకి పంపిస్తారు, అన్ని చోటకి పంపిస్తారు. కాబట్టి ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమాని సేఫ్ ప్రాజెక్ట్ చేసుకోగలిగారు. ఇంకా బాబీ కొల్లీకి ఇంకా వేరే సినిమా వస్తుందా రాదా ఇవన్నీ రాబోయే రోజులు తెలుస్తుంది. బై.